హాయ్ హలో నమస్తే అస్సలం అలైకుమ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైదు. అందరూ ఎలా ఉన్నారండి? హాలిడేస్, పిల్లలకు హాలిడేస్ కదా, చాలా బిజీగా ఉంటారు కదండి. పిల్లలతో అరుస్తాం కదా, మనం నేర్చిపడిపోతాం. వీళ్ళేమో కానీ మా పిల్లలు చూడండి ఎలా ఉన్నారు, ఆడి ఆడి జిడ్డు మొహాలు ఆడించుకొని. హాయ్ చెప్పండి మా ఫ్రెండ్స్ అందరూ. హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. నమస్తే అస్సలం అలైకుం అంటే అండి మా చిన్నబ్బాయి చాలా బాగా చెప్పాడు కదా. సో అందరికీ సలాం అండి. ఈరోజు వీడియో ఏంటంటే అదే రొయ్యల బిర్యానీ అండి. పచ్చి రొయ్యల బిర్యానీ ఎలా చేసుకోవాలి ఏంటనేది వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సో నా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎలా చేయాలి ఏంటి ప్రొసీజర్ అనేది మొత్తం వివరంగా అత్తయ్యగా చెప్పేస్తారండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో బిర్యానీకి ఫస్ట్ అయితే రొయ్యలు తీసుకొని వాష్ చేసుకోవాలండి. శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, కొంచెం శనగపిండి అండి, ఒక స్పూన్ వేసుకోవాలి శనగపిండి, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, టేస్ట్కి సరిపడే ఉప్పు, చికెన్ మసాలా ఒక స్పూను, పెరుగు ఒక స్పూన్, పెరుగు, అల్లం పేస్ట్ ఒక స్పూను, ఇవన్నీ కలిసే వరకు బాగా మిక్స్ చేసుకొని ఒక అరగంట అయితే పక్కన పెట్టేసుకుందామండి. ఒక అరగంట పక్కన పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడేది ఆయిల్ వేసుకొని వేపుకోవాలి. బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. మసాలా అంతా కూడా రొయ్యలకి పడుతుంది. బాగా ఇలా కలుపుకోవాలి. బాగా రొయ్యలకి పట్టేస్తుందండి. ఒక 10 మినిట్స్ అయినా పక్కన పెట్టుకుంది. టైం లేకపోతే, టైం ఉంటే కనుక ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టుకొని. సో తర్వాత ప్రొసీజర్ ఏంటో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని మూగుడు పొయ్యి మీద పెట్టేసుకుందామండి. ఆయిల్ వేసుకుందాము. చూసారు కదండి, మనం ఇందాక కలుపుకున్నాం కదా, 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం అని అన్నాను కదా, అయిపోయిందండి 15 నిమిషాలు. వీటిని ఫ్రై చేస్తా కానీ మూగుడు పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నామండి. డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్. ఇవి ఫ్రై చేసుకొని వాటితో అయితే బిర్యానీ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మా పిల్లలు ఈరోజు పచ్చి రొయ్యల బిర్యానీ అడిగారు. చూసుకొని నూనె అయితే కాగిందండి. ఇప్పుడైతే రొయ్యలు వేపుకుందాము. ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకోవాలండి. గమ్మునే వేగిపోతాయిలేండి. 2 మినిట్స్లో రొయ్యలన్నీ కూడా వేపేసుకుంటాను. సో బాగా వేపుకోవాలి. అలా తీసుకొని ముక్కలో కలుపుకోవాలి. మా పిల్లలకి ఇంకా తెలియదండి, సర్ప్రైజ్గా చెప్తాము పచ్చి రొయ్యల బిర్యానీ చేస్తామని. వాళ్ళు మొన్న అడిగారని చెప్పి మనకి కుదరలేదు. నిన్న సండే కదండి, తెచ్చారు పచ్చి రొయ్యలు తెచ్చారు. ఇంకా చికెను పచ్చి రొయ్యలు రెండు ఒక రోజు ఎందుకని చెప్పి నిన్న సండే చికెన్ వండేసుకొని పచ్చి రొయ్యలు ఫ్రిడ్జ్లో పెట్టేసాము. ఇప్పుడు వేస్తున్నామండి పచ్చి రొయ్యల బిర్యానీ. వాళ్ళకి చెప్పలేదు, మా పిల్లలకి బిర్యానీ అంటే చాలా ఇష్టమండి. బిర్యానీ ఉంటే చాలు, అందులో కర్రీ ఏం అక్కర్లేదు. ఉత్తి బిర్యానీ కూడా తినేస్తారు వాళ్ళు, చాలా ఇష్టంగా తింటారు. అందులో స్పైస్ అనేది మాత్రం చాలా తక్కువ ఉండాలి. ఎక్కువ ఉన్నా కూడా తినరండి, మసాలాలు అవి ఎక్కువ ఉన్నా కూడా తినరు. అందుకే ఒకసారి చూడండి, స్కిప్ చేయకుండా నా వీడియో అయితే చూడండి. మసాలాలు అన్నీ కూడా తగ్గించి బిర్యానీ అయితే చేస్తామండి. వంట రాని వాళ్ళు కూడా చూసి నేర్చుకోవచ్చు. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి. సో ఇప్పుడైతే ఇవన్నీ కూడా బాగా వేగాలండి. వేగాక తీసేసుకొని బిర్యానీ ప్రొసీజర్ చూద్దాం. బాగా వేగిపోవాలి.
చూసారా రెడ్ కలర్లో ఎలా వచ్చేసిందో. ఇప్పుడు మనం తీసుకొని ప్లేట్లో అయితే వేసేసుకుందామండి. అంతే అండి, వీటితో బిర్యానీ చేసుకున్నాం. మిగిలినవి కూడా అలాగే వేపేసుకోవాలండి. వేపేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకుందాం, ప్లేట్లో వేసుకుందాం. అవి కూడా ఇలాగే వేపేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. చూడండి, ఇంకోటి కూడా అలాగే ఫ్రై చేసుకున్నామండి. ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాం. చూసారు కదండి, రొయ్యలన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. రొయ్యలు ఎన్నో ఉండవండి, పావు కేజీ ఉంటాయి. అత్తగారు మూపిడి ఎక్కువ, పావు కేజీ ఉంటాయండి. ఇంట్లో మట్టికి పిల్లలు అడిగారని చెప్పి చేసుకుంటున్నాం సింపుల్గా. ఇప్పుడైతే ఫస్ట్ మూపిడి పెట్టేసుకుందాం. మూపిడి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. రెండు గరిటెలు ఆయిల్ అండి. ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులు వేసుకుందాం. చెప్పాను కదండి, పిల్లలు ఎక్కువ స్పైసెస్ తినరు. నోటికి లవంగాలు అవి తగులుతాయని చెప్పి మేము అవేమి వేసుకోమండి, పౌడర్ చేసేసుకుంటాం. అందువల్ల యాలక్కాయలు, దాల్చిన చెక్క ఈ రెండే వేసుకున్నాము. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ నూనెలో మగ్గిపోవాలి బాగా. ఆనియన్స్ని, పచ్చిమిరపకాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆనియన్స్ అనేవి నూనెలో బాగా మగ్గిపోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, బాగా మగ్గిపోవాలి. ఇదిగోండి, లోటా బియ్యం వేసుకున్నాము. అర కేజీ ఉంటాయి. అర కేజీ అంటే అండి, కొలత అయితే చెప్పాలి కదండి. అర కేజీ బియ్యానికి పావు కేజీ రొయ్యలు అయితే తీసుకున్నామండి మేము. ఇవైతే వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము పావు గంట. ఈలోపు ఆనియన్స్ ఏగుతూ ఉంటాయి. టూ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మగ్గబెట్టేసుకోవాలండి నూనెలోనే. మగ్గిపోయినాయండి ఆనియన్స్ అనేవి బాగా. ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా వేసుకొని, ఒక స్పూను అల్లం పేస్ట్ అయితే వేసుకొని, అది కూడా నూనెలో పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేగించుకోవాలి. అల్లం పేస్ట్ అయితే మగ్గిపోయిందండి. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాము. పుదీనా అండి, కొత్తిమీర, ఇవన్నీ కూడా బాగా మగ్గిపోవాలి.
టమాటాలు అవి కూడా మగ్గిపోయినాయండి. ఇప్పుడు కొలతకు నీళ్ళు వేసుకున్నాము. మేము ఒక లోటాడు బియ్యం తీసుకున్నాం కదా, నేను లోటలు వేస్తున్నారు తీయదు, లోటన్నర నీళ్ళండి. లోటన్నర నీళ్ళు వేసుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. రొయ్యల్లో వేసుకున్నాం కదా, దానివల్ల కొంచెం తక్కువ వేసుకోండి. సరిపోతే బియ్యం ఎసరులు వేసుకుంటాం కదండి, అప్పుడు చూసుకొని వేసుకుందరు. కానీ ఇప్పుడు ఎసరు బాగా మరగాలండి. మరిగాక బియ్యం వేసుకోండి. ఇది మసాలా వచ్చి ఇది ఒకటేమో బిర్యానీ పౌడర్ అండి, ఒకటేమో ఇది యాలక్కాయలు లవంగాలు అన్నీ వేసి మేము ఇంట్లో చేసుకునే పౌడర్ అండి. యాలక్కాయలు, దాల్చిన చెక్క, ఫ్లవరు, అనాస పువ్వు ఇవన్నీ కూడా వేపుకొని, ధనియాలు, ఇది ఏంటి జాజికాయ ఇవన్నీ కూడా వేపుకొని పౌడర్ చేసుకుంటామండి. ఆ పౌడర్ని అది వేసుకుంటున్నాం ఇప్పుడు ఎసర్లో. చికెన్ మసాలా కూడా వేసారు తీయదు. చికెన్ మసాలా వేసాను కొద్దిగా, కొంచెం చికెన్ మసాలా కూడా వేసామండి మేము అందులో. ఒకటి చికెన్ మసాలా, 2 మేము పౌడర్ చేసుకున్నాం కదండి బిర్యానీ పౌడర్, అది వేసుకొని మూత పెట్టేసుకున్నాము. ఎసరు మరిగాక చూడండి, ఎసరు ఇలా మరుగుతుంది కదా. ఇప్పుడైతే బియ్యం వేసుకుందామండి. ఇప్పుడే మీరు టేస్ట్కి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. మేమైతే కరెక్ట్గానే వేసుకున్నాము. ఉల్లిపాయలు అంటున్నాను, బియ్యం వేసుకుందామండి. ఇంకా మేము కలర్ అవి ఏమి వేసుకోమండి, ఇలాగే చేసుకుంటాము. ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా అయితే బిర్యానీ చేసుకోవచ్చండి. ఇంకా అవి వేయకుండా ఇంకా సింపుల్గా ఫుడ్ కలర్స్ అని, లవంగాలు అవి ఇవి కూడా ఇంట్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉండవు కదా, ఎప్పుడైనా అయిపోతాయి కదా. పౌడర్ చేసుకొని ఉంచుకుంటా, పౌడర్ కొంచెం వేసుకొని ఒక లవంగం, దాల్చిన చెక్క వేసుకొని బిర్యానీ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే బియ్యం వేసుకున్నాం కదండి, మూత పెట్టుకుందాము. మూత పెట్టుకున్నాక కొంచెం అయితే ఉడకాలండి. ఉడికాక ప్లేట్ అయితే తీద్దాం. లేదో మూత తీద్దామండి. మగ్గిపోయినా తీయదు, కొంచెం మగ్గాలండి, ఇంకా వాడుతున్నాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి రొయ్యలు, అవి వేసుకున్నాం. చూసారు కదండి, ఇంకా వాటర్ అయితే ఉంది, మగ్గాలి. మరి రొయ్యలు అవి వేసుకోవాలి కదండి, అందువల్ల రొయ్యలు వేసేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకుందామండి. మూత పెట్టుకుందాం. ఇది మగ్గాక చూద్దామండి. మూత తీసి చూసారండి ఎలా వచ్చిందో, పొడి పొడిగా, ఎక్కడ కూడా అంటుకోదండి. మనం ఎసరు అనేది కరెక్ట్గా వేసుకుంటే ఎక్కడ కూడా అంటుకోదు. సో వేడివేడిగా పచ్చిరొయ్యలు బిర్యానీ అయితే రెడీ అండి. పచ్చిరొయ్యలు ఫ్రై బిర్యానీ. ఇదిగోండి పచ్చిరొయ్యలు ఫ్రై బిర్యానీ రెడీ. వేడివేడిగా పచ్చిరొయ్యలు ఫ్రై బిర్యానీ చూసారు కదండి, పచ్చిరొయ్యల బిర్యానీ. సో ఫస్ట్ నుంచి కూడా చూస్తే ఏది ఎలా వేసుకుంటున్నామనేది తెలుస్తుందండి. స్పైసెస్ కూడా ఎక్కువ వేసుకోము, మా పిల్లలు కారం ఎక్కువ తినరు. సో పిల్లలకి నచ్చేలాగా కారం తక్కువ వేసుకొని, ఈ సమ్మర్లో స్పైసెస్ కూడా ఎక్కువ వాడకూడదండి, వేడి వచ్చేస్తుంది కదా. అందువల్ల సింపుల్గా ఇలా అయితే ట్రై చేయండి. ఒకవేళ ఎవరైనా ట్రై చేయకపోతే కనుక ట్రై చేసి టేస్ట్ అయితే ఎలా వచ్చిందో నాకు కామెంట్లో అయితే పెట్టండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలోకి మీ సెల్లోకి అయితే వస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ 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 అండి. మా పిల్లలకి బిర్యానీ పెట్టేయాలి. సో బాయ్. వేడి